హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ ఇంగ్లీష్ నేర్చుకోబోతున్నాం. ఇంగ్లీష్కే కాదండి, ఏ లాంగ్వేజ్కైనా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ బిల్డింగ్ బ్లాక్స్ లాంటివి. అదేలాగా అంటారా? పదండి చూద్దాం. ఫస్ట్ది నౌన్. నౌన్ అంటే నేమ్ ఆఫ్ ఏ పర్సన్, ప్లేస్, థింగ్ అని చెప్పుకుంటాము. కానీ నౌన్స్లోనే చాలా టైప్స్ ఉన్నాయండి. కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, కాంక్రీట్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్ అండ్ కలెక్టివ్ నౌన్. మీకు స్క్రీన్ మీద విత్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను, చూడండి పాస్ చేసుకొని. ఇప్పుడు ప్రనౌన్ అంటే సర్వనామము. ఎవ్రీ టైము విత్ నేమ్తో రాయలేం కదండి ప్రతి లైన్ని. అందుకని ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మాత్రము పేరు యూస్ చేసి, నౌన్ యూస్ చేసి, దాని తర్వాత నెక్స్ట్ లైన్స్లో అంతా సర్వనామం అంటే ప్రనౌన్ యూస్ చేస్తాము. అండ్ దెన్ ఈ ప్రనౌన్స్లో కూడా చాలా టైప్స్ ఉన్నాయండి. పర్సనల్, పొసెసివ్, రిఫ్లెక్సివ్, రిలేటివ్, డెమోన్స్ట్రేటివ్ అండ్ ఇండెఫినైట్. వీటిల్ని కూడా స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూడండి. ఇప్పుడు వర్బ్ అండి. వర్బ్ ఏం చేస్తుంది? యాక్షన్ ఆఫ్ ఎ నౌన్ ఆర్ ఎ ప్రనౌన్ చెప్తుంది. దిస్ ఈజ్ లైక్ అ హార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. దీంట్లో కూడా వెరైటీస్ ఉన్నాయండి. అవి యాక్షన్ వెబ్, లింకింగ్ వెబ్ అండ్ హెల్పింగ్ వెబ్. ఇప్పుడు అడ్జెక్టివ్. నౌన్ని కానీ ప్రనౌన్ని కానీ డిస్క్రైబ్ చేస్తున్నాం అనుకోండి, దాన్ని అడ్జెక్టివ్ అంటారు. బ్యూటిఫుల్ డ్రెస్, టాల్ పర్సన్, రెడ్ యాపిల్, అలాగా డీటెయిల్డ్గా స్పెసిఫై చేసామనుకోండి, ఆ వర్డ్స్ని అడ్జెక్టివ్స్ అంటారు. అడ్జెక్టివ్స్లో కూడా వెరైటీస్ ఉన్నాయండి. డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్, క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్ అండ్ పొసెసివ్ అడ్జెక్టివ్. ఇప్పుడు యాడ్వర్బ్స్. ఒక వెర్బ్ని కానీ, అడ్జెక్టివ్ని కానీ, లేదంటే ఇంకొక యాడ్వర్బ్ని కానీ డిస్క్రైబ్ చేసిందంటే దాన్ని యాడ్వర్బ్స్ అంటారు. కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే కమ్ క్విక్లీ, కోమ్ యువర్ హెయిర్ జెంట్లీ. యాడ్వర్బ్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి. యాడ్వర్బ్ ఆఫ్ మేనర్, యాడ్వర్బ్ ఆఫ్ టైమ్, యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్, యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ. ప్రిపోజిషన్ అంటే ఒక నౌన్కి కానీ ప్రనౌన్కి కానీ మిగతా లైన్తో ఉన్న రిలేషన్ ఏంటో చెప్తుంది. లైక్ బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్, క్యాట్ ఈజ్ అండర్ ద టేబుల్, అట్లాగా. ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఆన్, ఇన్, అండర్, విత్ అండ్ బై. నెక్స్ట్ వన్ ఈజ్ కంజక్షన్. దీని మెయిన్ పర్పస్ ఏంటంటే టూ వర్డ్స్ని కలపాలన్నా, టూ ఫ్రేజెస్ని జాయిన్ చేయాలన్నా, ఆర్ టూ క్లాజెస్ని జాయిన్ చేయాలన్నా కంజక్షన్ యూస్ చేస్తారు. ఎగ్జాంపుల్స్ అండ్, బట్, ఆర్, ఫర్, సో, ఎట్. లాస్ట్ వన్ బట్ నాట్ ద లీస్ట్ వన్, ఇంటర్జెక్షన్స్కి వచ్చేసాము. ఇంటర్జెక్షన్స్ ఏంటంటే ఎక్స్ప్రెస్ స్ట్రాంగ్ ఎమోషన్ ఆర్ సర్ప్రైజ్. వావ్, దిస్ ఇస్ సో అమేజింగ్. హలో, హౌ ఆర్ యూ? ఇవన్నీ మన 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ ఇంగ్లీష్. వీటిలన్నిటినీ స్క్రీన్ మీద ఒక్కొక్కటి విత్ ఎగ్జాంపుల్స్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పాజ్ చేసుకుంటూ చూడండి. విష్ యూ గుడ్ లక్ ఫర్ యువర్ ఎగ్జామ్.